హలో ఫ్రెండ్స్, మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు వెంకటేష్. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాల్టి టాపిక్ మీరు ఆల్రెడీ స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేటివి ఎలాంటి జాబ్స్ ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి శాలరీలు ఎంత ఎక్స్పెక్ట్ చేయవచ్చు అని చెప్పి చాలామంది కూడా కామెంట్ సెక్షన్లో అయితే అడుగుతున్నారనమాట. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించినటువంటి వీడియో చేసిన ప్రతిసారి సో ఈ వీడియోలో ఉద్యోగ అవకాశాలు అనేటివి ఏ విధంగా వస్తాయి అనేది చాలా క్లియర్గా అయితే ఒక డెప్త్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకువచ్చానండి. వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి. అలానే ఇక్కడ మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఆపర్చునిటీస్లో వాలంటీర్ల ఉద్యోగాలు కూడా కలిసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో దానికి సంబంధించిన వివరణ నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో అయితే ఇస్తాను. ఓకేనా? తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైతే ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో పాల్గొన్నటువంటి వాళ్ళు, అంటే కౌశలం సర్వేలో కూడా పాల్గొన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వారికి ఈ వీడియో తప్పకుండా ఉపయోగపడుతుంది. అలానే ఇంతవరకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో పాల్గొన్నటువంటి వాళ్ళకి అవకాశం అయితే ఉందండి. వెంటనే మీరు మీ సచివాలయంకి వెళ్ళి సంబంధిత క్లస్టర్ అధికారిని అయితే అడిగి మీరు వెంటనే కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అంటే కౌశలం సర్వేలో అయితే పాల్గొన్నాను అనమాట. మీకు క్లియర్‌గా అయితే అవుతుందనమాట. సో వాళ్ళకి ఒక సెర్చ్ ఆప్షన్ అయితే ఇచ్చారు యాప్‌లో, కౌశలం సర్వేలో. సెర్చ్ బై యూఐడీ ద్వారా, అంటే మీ యొక్క ఆధార్ ద్వారా సెర్చ్ చేస్తే మీకు ఇంతవరకు కూడా కౌశలం సర్వే గనక జరగకపోయినట్లయితే, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే జరగకపోయినట్లయితే సో అక్కడ నేమ్స్ అనేటివి వస్తాయి. ఆ నేమ్స్ వచ్చిన వాళ్ళకైతే సర్వే అయితే జరుగుతూ ఉందనమాట. ఓకేనా? సో ఇందులో ఏం జరుగుతుందంటే డాక్యుమెంట్స్ అవన్నీ కూడా అడుగుతారు. మీరు ఎంతవరకు చదువుకున్నారో దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అనేటివి యాడ్ చేయాలనమాట. అదేవిధంగా సో మీరు ఇంకా కూడా చదువుతూ ఉండినట్లయితే దాంట్లో చదువుతున్నారనే ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఆ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా చాలా మందికి తెలుసు. నేను చాలా సార్లు కూడా చెప్పాను వీడియోస్‌లలో. అయితే ఈ వీడియోలో మాత్రము ఉద్యోగ అవకాశాలనేటివి ఎలా ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి సాలరీలు ఎంత ఉంటాయి, ఇలాంటి వివరాలన్నీ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. ఒక చిన్న పీడీఎఫ్ అయితే రెడీ చేశాను మీకు ఒక క్లారిటీగా అర్థమయ్యే విధంగా. సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది జరుగుతుంది కదా! ఈ వర్క్ ఫ్రమ్ సర్వే ద్వారా సో ఇంటి దగ్గర నుంచే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ముఖ్యమైన లక్ష్యంగా అయితే సో ప్రభుత్వం అయితే ఈ సర్వేనైతే ప్రారంభించింది. గత 3 నెలల నుంచి అయితే ఈ సర్వే అయితే జరుగుతూనే ఉందన్నమాట. ప్రెజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే 2గా అయితే చెప్పవచ్చు. కౌశలం సర్వే అయితే జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి అయితే చెప్పవచ్చు. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించేటువంటి ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు 3 రకాలుగా అయితే రావచ్చండి. ఒకటొచ్చేసి గవర్నమెంట్ తరపున రావచ్చు. ఇంకొకటొచ్చేసి స్కిల్స్ ఏపీ. మనము చూస్తూనే ఉంటాం. జాబ్ మేళాలు ఇవన్నీ వింటూ ఉంటాం గదా! వాటిని సో మనకు ప్రెజెంట్ చేసేదొచ్చేసి స్కిల్స్ ఏపీ. సో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ అంటారు తెలుగులో. సో అక్కడి నుంచయితే మనకు ఈ జాబ్ మేళాలయితే జరుగుతూ ఉంటాయన్నమాట. నెక్స్టు ప్రైవేట్ కంపెనీల ద్వారా అయితే జాబ్ ఆపర్చునిటీస్. అయితే ముందుగా అయితే గవర్నమెంట్ తరపున ఎలాంటి ఉద్యోగాలుంటాయి అనే దానికి సంబంధించి ప్రూఫ్‌తో సహా అయితే వచ్చాను. సో ఒకటొచ్చేసి వాలంటీర్ల ఉద్యోగాలు. సో వీటిని అభయహస్తం పేరుతో అయితే ప్రభుత్వం అయితే తీసుకొని రావడానికైతే సంసిద్ధమవుతున్నట్లు పేపర్ కట్ కూడా తీసుకొచ్చానండి. న్యూస్ పేపర్‌లో పబ్లిష్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ అంట. సో మీరు తప్పకుండా లైక్ చేయాలి. సో లైక్ చేసినట్లయితే నాకు కొంచెం మోటివ్‌గా ఉంటుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసి మీకోసం అయితే తెలియజేస్తూ ఉంటాను. సో ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ వాలంటీర్లపై సమీక్ష, అదేవిధంగా అభయహస్తానికి గ్రీన్ సిగ్నల్. సో గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి వాలంటీర్ల సేవలపై సమీక్ష జరిపి నిజంగా పనిచేస్తున్నటువంటి వారికి ప్రోత్సాహం అయితే ఇవ్వబోతుందన్నమాట ప్రభుత్వం రాబోయే రోజుల్లో. పనితీరు లేకపోతే తొలగింపు అనే విధానంతో ముందుకు వెళ్ళాలని ప్రభుత్వం అయితే భావిస్తోంది. అభయహస్తం పేరుతో వాలంటీర్ల వ్యవస్థను పునఃస్థాపించేందుకు కేబినెట్ సుఖముఖత అయితే తెలియజేసిందనమాట. సో ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో సమస్యల పరిష్కారము, ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి ఏర్పాటు చేసిన స్పందన పునఃప్రారంభానికి కేబినెట్ ఆమోదం అని చెప్పి ఇక్కడ వివరాలైతే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీరు ఒకసారి గమనించినట్లయితే వాలంటీర్ల వ్యవస్థ అనేది మళ్ళీ రాబోతుంది అభయహస్తం పేరుతో. గవర్నమెంట్ ఇప్పుడు చేస్తున్నటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే గూడా ఇదే ఉంటుందన్నమాట. ఈ ఉద్యోగాలైతే ఉంటాయి. అంటే వీళ్ళు ఇంటి దగ్గరే పని చేసుకోవచ్చనమాట. సో గ్రామంలోనే పని చేసుకుంటూ ఉంటారనమాట వీళ్ళు. సో వీళ్ళేందంటే ప్రజలకు, ప్రభుత్వానికి మధ్యలో ఒక వారధిగా అయితే నిలబడి ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రజలకు అందజేసేలా అయితే చేస్తారు. మీరు ఆల్రెడీ వాలంటీర్ల వ్యవస్థనైతే ఫేస్ చేసి ఉన్నారనమాట. లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడైతే జగన్ గారైతే ప్రవేశపెట్టినటువంటి ఈ వాలంటీర్ల వ్యవస్థ అభయహస్తం పేరుతో కొనసాగించినట్లయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో ఎవరైతే పాల్గొని డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేసుకొని ఉన్నారో వాళ్ళకి అవకాశం ఉంటుంది. అలానే పాతగా అంటే ఆల్రెడీ వాలంటీర్‌లుగా వర్క్ చేసినటువంటి వాళ్ళకి కూడా ఎక్కువ అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఒకసారి ఇక్కడ మనం గమనించినట్లయితే గవర్నమెంట్ తరపున వచ్చేటువంటి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే జాబ్స్ అయితే ఇవేనన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్కిల్స్ ఏపీ. సో మీరు ఆహ్, స్కిల్స్ ఏపీ ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ప్రతి నెల కూడా జాబ్ మేళాలు ప్రతి జిల్లాలో కూడా జరుగుతూనే ఉంటాయన్నమాట. సో ఇవి కూడా ఇప్పుడు ప్రెజెంట్ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో కన్సిడర్ చేసే అవకాశం అయితే ఉంటుంది.
ఈ స్కిల్స్ ఏపీ తరపున అయితే మనకు ప్రైవేట్ కంపెనీల్లో మన యొక్క జిల్లాలోనే సో ఉద్యోగ అవకాశాలు కల్పించడం. అది కూడా ఎలాంటి ఉద్యోగాలంటే సో ముఖ్యంగా మనకు ఏదైనా ఇంటి దగ్గర నుంచే పనిచేసేటువంటి కంపెనీలు ఆఫర్ చేసినట్లయితే స్కిల్స్ ఏపీ ద్వారా అయితే జరిగే అవకాశం అయితే ఉంటుంది. సో ఇంటి దగ్గర నుంచే పని అని చెప్పి పర్టిక్యులర్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేని మెన్షన్ చేశారు కాబట్టి ఏవైనా ప్రైవేట్ కంపెనీలు ఇక్కడ స్కిల్స్ ఏపీ ద్వారా కన్సిడర్డ్ అయ్యి సో మన ఏపీ పీపుల్‌కి ఏదైనా ఉద్యోగ అవకాశాలు బాగా చదువుకున్నటువంటి వాళ్ళకి ఇవ్వాలనుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ సో వాటి తరపున స్కిల్స్ ఏపీ తరపున ఇంటర్వ్యూలు జరిపే అవకాశం అయితే ఉంటుంది. సో నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఏమైనా అప్డేట్స్ వస్తే తప్పకుండా. అదేవిధంగా ఇక్కడ మనకు స్కిల్స్ ఏపీలో మీరు ఇంటర్వ్యూలో పాల్గొనాలి అనుకున్నట్లయితే ముందుగా రిజిస్ట్రేషన్ అయితే అవ్వాలి. రిజిస్ట్రేషన్ అయితే చేయండి. యూట్యూబ్‌లోనే చాలా వీడియోస్‌లు అయితే ఉంటాయన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ కంపెనీల తరపున. సో ఈ ప్రైవేట్ కంపెనీల తరపున వచ్చేటువంటి జాబ్ ఆపర్చునిటీస్ అన్నీ కూడా సో ప్రభుత్వం తరపున వస్తాయండి. వచ్చినట్లయితే వీటికి సంబంధించి ప్రతి జిల్లాల వారీగా సో ఇప్పుడు మనకు ప్రెజెంట్ జరుగుతున్నటువంటి ఈ కౌశలం సర్వేలో మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు. మెరిట్ లిస్ట్ ఆధారంగా బేస్ చేసుకొని ఇప్పుడు మనకు ఈ ప్రైవేట్ కంపెనీలు ఏవైతే ఆహ్వానిస్తున్నామో ఏపీలోకి అంటే మనకు ముఖ్యంగా మెయిన్ సిటీస్‌లలో అయితే సో ఈ యొక్క కంపెనీలు అనేటివి ఎస్టాబ్లిష్ అయితే అవుతాయన్నమాట. ఎస్టాబ్లిష్ అయిన తర్వాత సో ఆఫర్స్ అనేటివి రిలీజ్ చేస్తాయన్నమాట. జాబ్ ఆపర్చునిటీస్. అవి కూడా మన యొక్క గవర్నమెంట్ తరపున వచ్చేందుకు ప్లాన్ చేస్తుందన్నమాట. సో వచ్చినట్లయితే ఎలాంటి జాబ్స్ అనేటివి ఉండవచ్చంటే డేటా ఎంట్రీ జాబ్సు, ట్రాన్స్‌లేషన్ జాబ్సు, కస్టమర్ సపోర్ట్ జాబ్స్, ఆన్‌లైన్ ట్యూటర్ జాబ్సు, అదేవిధంగా రివ్యూ రైటింగ్, కంటెంట్ రైటింగ్ ఇలా చాలా అంటే చాలా అడ్వర్టైజ్‌మెంట్, మార్కెటింగ్ ఈ టైప్‌లో అయితే జాబ్ ఆపర్చునిటీస్ అనేటివి ఉంటాయన్నమాట. వీటికి సంబంధించి కేవలం స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్‌టాప్ ఉండి ఇంటర్నెట్ కనెక్షన్ బాగుంటే సరిపోతుందన్నమాట. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే మొదట్లో గనక పాల్గొన్నట్లయితే మిమ్మల్ని అడిగే ఉంటారు. మీ ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా? ఎంత స్పీడ్ ఉంది? ఇవన్నీ కూడా అడిగే ఉంటారనమాట. సో వాటికి అనుగుణంగా ఇక్కడ మనకు ఈ విధంగా ఇంటర్నెట్ కనెక్షన్ ఉండి బాగుంటే ఈ యొక్క జాబ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మీరు స్క్రీన్ షాట్స్ అనేటివి తీసుకోండి. సో క్లియర్‌గా అయితే ఉందన్నమాట ఇన్ఫర్మేషను. సో ఈ విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించినటువంటి జాబ్స్ ఒకటి గవర్నమెంట్ తరపున ఏ విధంగా రావచ్చు, అదేవిధంగా స్కిల్స్ ఏపీ ద్వారా ఏ విధంగా రావచ్చు, ప్రైవేట్ కంపెనీల ద్వారా ఏ విధంగా రావచ్చు అని చెప్పి మీరు క్లియర్‌గా అయితే తెలుసుకున్నారు. సో ఇక్కడ ఈడ వరకు క్లియర్. నేను చెప్పాలనుకుంది చెప్పేసాను. సో నెక్స్ట్ వచ్చేసి చాలా మందికి కూడా ఉన్నటువంటి డౌట్స్. ఈ ఉద్యోగ అవకాశాలు ఎప్పటికి ప్రారంభించవచ్చు? మేబీ నెక్స్ట్ ఇయర్ అయితే ప్రారంభించవచ్చండి. ఈ ఇయర్‌లో అయితే కాదు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇంకా కూడా సర్వేలయితే జరుగుతూ ఉన్నాయి. ప్రెజెంట్ ఏం చేశారు, అందరిని కూడా 18-50 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వారి యొక్క వివరాలయితే తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఏం చేశారు ఇప్పుడు, సో వాటిలో ఉన్నటువంటి వాళ్ళు ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళు అంటే సో మొదటగా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళని తీసుకున్నారు. ఐటీఐ, డిప్లొమా, బీటెక్, డిగ్రీ, పీజీ చేసినటువంటి వాళ్ళ యొక్క వివరాలు తీసుకొని వెరిఫికేషన్ అయితే చేశారు. ఇప్పుడు ప్రెజెంట్ సో 10థ్ బిలో ఉన్న ఇంటర్ ఉన్నా గానీ వారి యొక్క వివరాలు కూడా తీసుకుంటున్నారు కొత్తగా. సో కాబట్టి సో ముందుగా ఈ వడపోతయితే జరగాలనమాట. జిల్లాల వారీగా, మండలాల వారీగా ఎవరు మెరిట్‌లో బాగున్నారు, మంచి మార్క్స్ ఎవరికున్నాయి, ఎవరికి స్కిల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా తీసుకుంటారనమాట. సో, తీసుకొని ఒక షార్ట్ లిస్ట్ అయితే రెడీ చేస్తారు. షార్ట్ లిస్ట్ రెడీ చేసేందుకు దగ్గరగా మనకు చాలా టైం అయితే పడుతుందనమాట. సో, నెక్స్ట్ ఇయర్‌లో అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఆపర్చునిటీస్ అనేవి మనం గవర్నమెంట్ తరపున అయితే చూడవచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసి జీతం ఎంత ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. సో, జీతం అనేది రూ. 15,000 నుంచి రూ. 35,000 మధ్యలో ఉంటాయి. మీరు ఎక్కడైనా చూడండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ ఉన్నటువంటివి అన్నీ కూడా ఇలానే ఉంటాయన్నమాట. అంటే ప్రైవేట్ కంపెనీల ద్వారా వచ్చేటువంటి జాబ్స్. సో, అదేవిధంగా మనకు చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్‌లో అయితే చెప్పారు. గంటకు ఇన్ని పని దినాలు అంటే గంటకు ఇన్ని అవర్స్ మీరు వర్క్ చేస్తే అవర్లీ పేమెంట్స్, వీక్లీ పేమెంట్స్ కూడా ఏదైనా కంపెనీలు ఆఫర్ చేస్తే వాటిని తీసుకొస్తామని చెప్పారనమాట. సో, కాబట్టి ఆ విధంగా కూడా సాలరీలు అనేటివి ఉండవచ్చనమాట. సో, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, సాలరీలు ఎంత ఉండవచ్చు అనేది తెలుసుకున్నారు. అలానే ఉద్యోగ అవకాశాలు ఎలాంటివి ఉండవచ్చు అని చెప్పి మీరు తెలుసుకున్నారు. సో, ఈ వీడియోలో ఒక క్లారిటీ అనేది అందించానని అనుకుంటున్నాను. మీకు ఈ సమాచారం గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే మీరు ఫస్ట్ టైమ్ మన ఛానెల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా అప్డేట్స్ ప్రభుత్వం తరపున వచ్చినప్పుడు వెంటనే తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో అయితే వస్తానండి నెక్స్ట్ డే.